హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్గా ఇంట్లోనే వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఈ ప్రాసెస్ మీ అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీ అండ్ చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు. మట్టితో అయినా, సాఫ్ట్ క్లేతో అయినా, లేకపోతే పసుపుతో అయినా, బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేశాను ఇంతకు ముందు, ఇంకా ముందు కూడా చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మీరు సాఫ్ట్ క్లే అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం హార్డ్ ఉన్న పర్లేదు. స్టిఫ్గా బాగా కూర్చుంటుంది. సో దీన్ని అయితే ఇప్పుడు 3 పార్ట్స్ అంటే 3 బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఒకటి హెడ్ పార్ట్, ఇంకొకటి ట్రంక్ పార్ట్ అనమాట. ఇంకా మిగతా ఉంటుంది కదా, దీంట్లో మనం హ్యాండ్స్ అండ్ లెగ్స్ చేసుకోవచ్చు. సో దీన్ని సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలన్నమాట. సో ఇది హెడ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇవి రెండు అయితే సరిపోతుంది. చూసారా, ఇది ట్రంక్ పార్ట్కి కొంచెం పెద్దగా తీసుకోండి. దీన్ని కొంచెం రౌండ్గా చేసి దీన్ని పెట్టే ముందు కింద ఒక పీట టైపు చిన్నగా ఇలాంటి ఒక పీస్ తీసుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీ. బేసిక్ మోడల్ ఆఫ్ వినాయకుడు అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం ఎక్స్ట్రాగా కూడా, అంటే కళ్ళకి కొంచెం కాటుక పెడితే అది ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది.
అండ్ అలాగే బొట్టు కూడా పెట్టుకోవచ్చు, కిరీటం, పువ్వులు ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రాగా డెకరేషన్ చేసుకోవచ్చు పండుగ రోజు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, bye bye, stay happy and healthy, and advanced wishes of Ganesha.